నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డి జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు విజయవాడ కోర్టుకు అయితే తరలిస్తున్నారు తర్వాత ఆయనకి ఇంకా రిమాండ్ పొడిగిస్తారా ఏం జరుగుతుందా కోర్టులో సంబంధించి ఇలాంటి అన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మా మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డి ఇప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉందో మనం చూస్తున్నాం ఈ రోజు ఆయన్ని విజయవాడ కోర్టుకు తరలిస్తున్నారు ఇక ఏం జరుగుతుందేమో తెలియదు ఇక పొడిగిస్తారా ఏం చెప్తారు మేడం దీని మీద మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి మరి ఈయన చేసిన ఘనకార్యం మనం విన్నాం చూసాం వీళ్ళంతా అస్సలు ఫస్ట్లో అసలు మిథున్ రెడ్డి ప్రజలందరికీ కూడా చాలా విన్నవించుకున్నాడు అసలు నాకు సంబంధం లేని విషయం నమ్మండి నమ్మితే నమ్మండి లేకపోతే మీ ఇష్టం అన్నట్టు మాట్లాడాడు చాలా ఎంత ఇదిగా మాట్లాడాడంటే అస్సలు నేను ఎక్కడో ఎంపీగా ఉంటూ ఢిల్లీలో నేను పార్లమెంట్లో ఉండే వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మరి వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్కి నాకేంటి సంబంధం అని పాపం ఆయనేమో విజయసాయి రెడ్డి అసలు ఎంపీకి రాజీనామా చేసేసి నేను రాజ్యసభ సభ్యత్వానికి చేసేసి పార్టీకి చేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి మరి అలాంటి వ్యక్తి విజిల్ బ్లోయర్ అయిపోయి ప్రతి ఒక్కటి నేను చెప్పేస్తానని చెప్పి మరి అతనే బయటకు వచ్చి మిథున్ రెడ్డి ఇదిగో నా అల్లుడి చేత నేను 100 కోట్లు ఇప్పిస్తే దాంట్లో ఇతను మరి నాకు కూడా ఇంత కావాలి కమిషన్ అని చెప్పేసి 40 కోట్లు 48 కోట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నాడు అనేది విన్నాం ఇంత చరిత్ర చేసి మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేసి వీళ్ళు ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అన్నీ విన్న తర్వాత కూడా మళ్ళీ ముందస్తు బెయిల్కి అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అవన్నీ ఫైనల్గా కోర్టు తిరస్కరించడం వీళ్ళు అరెస్ట్ అవ్వటం పోయిన నెల 20వ తారీఖున జూలై 20వ తారీఖున మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినాక ఈయన కోరిన గొంతెమ్మ కోరికలు కూడా చూసాం కొత్త మంచం బెడ్డు దిండు మరి ఇంకా చాలా సౌకర్యాలు ఒక పక్కన మనిషిని కూడా అడిగాడు మరి ఇన్ని విచిత్రంగా అడిగిన ఇతను చూసారా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దిగమింగారు ఈ రోజున ఇంకా కూడా మీరు అరెస్ట్ అయ్యి దొంగలుగా ఉండి వీళ్ళని పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టిన తర్వాత కూడా ప్రజల సొమ్మే ఈ విధంగా పెట్టాలంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజుతో రిమాండ్ పూర్తవటం ఇతన్ని విజయవాడ ఏసీబీ కోర్టు తరలించడం జరిగింది నిజంగా ఈ రోజున ఇతనికి ఇక్కడ మాత్రం ఎటువంటి క్షమాపణ ఉండదు ఎవరు కూడా క్షమించే ప్రసక్తే లేదు ఎందుకంటే చేసిన అన్యాయాలు అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి ప్రజల జీవితాలు తాడుకున్నారు కదా మరి ఇలాంటి వ్యక్తులు క్షమించరు ఖచ్చితంగా ఇతనికైతే జైలు శిక్ష పడటం ఖాయం ఆల్రెడీ చూసాం రాజకేశ్వర రెడ్డి ఇతనికంటే ముందు 11 మంది ఉన్నారు కదా ఇంకా 11 మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఆగస్టు 1 ఈ రోజు వరకు కూడా పొడిగించారు అడిషనల్ ఛార్జ్ షీట్ లో వీళ్ళు ఇంకా 4 పేరును చేర్చడం జరిగింది సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వీళ్ళు చాలా ఎంత వరవడిగా ముందు కేసు నడిపిస్తున్నారు ఎంత పగడ్బందీగా వెళుతున్నారు ఎంత జాగ్రత్తగా వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు ఈ రోజున సిట్ని ఎందుకంటే ఇది ఒక కొలిక్కి రాదు ఇది అంతంత మాత్రంగా నడిచే కేసేను జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేది ఎవరికి ఆ ధైర్యం లేదన్నట్లుగా చాలా వ్యవహారాలు వింటూ వచ్చాం కానీ ఈ రోజున ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్నారు డబ్బే ప్రాధాన్యంగా బ్రతికారు డబ్బుంటే చాలు అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించిన తీరు అధికారం గర్వంతో వీళ్ళు విర్రవీగిన తనానికి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే నిజంగా పోలీసు యంత్రాంగం కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ ఏదైతే మద్యం కుంభకోణం విషయంలో చాలా పగడ్బందీగా ముందుకు వెళుతుంది ఈ రోజున చూసాం హుటాహుటిన ఆ 11 కోట్లు దొరికిన తర్వాత మరి ఇంకా ఏం జరగబోతుంది అనే దాని మీద రాష్ట్రంలో చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయి మరి 6 రోజుల పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా సింగపూర్ వెళితే మరి 4 డేస్లోనే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు నారాయణ గారు మాత్రం సింగపూర్లోనే ఉన్నారు మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ డీజీపీ గారిని వీళ్ళందరూ కలవటం అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు కలవటం ఇవన్నీ కూడా ఏ పరిణామాలు ఇక్కడ సంతరించుకోపోతున్నాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజున మిథున్ రెడ్డి బయటకు రావటం దేవుడి గారికి ఇతను బయటకు రావటం లేదు ఎందుకంటే వీళ్ళు ఏమన్నా చిన్న చితక దొంగతనాలు చేస్తారా లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు విషం అమ్మారు విషం దాగిచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా వీళ్ళని క్షమించాలంటే క్షమించకూడదని ప్రజలందరూ తీర్పు ఎప్పుడో ఇచ్చేశారు కాబట్టి 11 పరిమితమై పక్కన ఉన్నారు ఇంకా ఎక్కడ కూడా మేము ఇలానే ఉంటామని నిన్న దొరికిన 11 కోట్ల మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మహాకుట్ర అని చెప్పేసి సాక్షి ఛానల్లో రాశారు ఏదో హైదరాబాదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నడిపిస్తున్నారు
ఈ విధంగా లోకేష్ గారి స్నేహితుడి ద్వారా డబ్బులు ఎవరికి ఎక్కువ అవుతాయి? డబ్బులు ఎక్కువై ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ ఎలా ఉందో, ఆర్థిక వ్యవస్థ చూసాము. వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలి, ఇటువైపు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము, ఇంకోవైపు ఫ్రీ బస్సు మహిళలకి, ఇన్ని విధాలుగా నానా కష్టాలు పడి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి, డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, వాళ్ళకి ఉద్యోగాల భర్తీలు ఉంటాయి, రేపు పిల్లలకు అక్కడ సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం, వాళ్ళకి మంచి మెను అందుతుంది. ఇవన్నీ ఎన్నున్నాయి? తలకు మించినన్ని ఉన్నాయి సమస్యలు. ఈ రోజున వీళ్ళు ఎన్ని బకాయిలు పెట్టెళ్ళారు? ఈ రోజున అన్నదాత సుఖీభవ ఈ రోజున ఎందుకు లేట్ అయిందంటే వీళ్ళు బకాయిలు పెట్టెళ్ళినవే సెంట్రల్ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇన్ని తలనొప్పులతో అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీరు చేసిన నష్టాలన్నీ కూడా పూడ్చుకుంటూ వస్తూ ఉంటే ఈ 11 కోట్లు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఈ వీళ్ళు రాసే ఈ నీచమైన ఎంత ఉంది పేపర్లో, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, ఈ పిచ్చి వార్తలన్నీ రాసుకుంటూనే ఉంటారు. కానీ ఈ రోజున ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో, మిథున్ రెడ్డితో పాటు వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వస్తాడు, జగన్మోహన్ రెడ్డి 11వ ఎమ్మెల్యే వస్తాడు, అందరూ అరెస్ట్ అవటం ఖాయం. సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డిని ఏసీబీ విజయవాడ కోర్టుకు తరలిస్తున్నారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.